వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, లవ్ రీడింగ్ చూద్దామండి. ఓకేనా? అది మీ పార్ట్నర్ కావచ్చు, అండ్ ఎక్స్ సపరేషన్లో ఉన్నవారు కావచ్చు, లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు. వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు, అండ్ పాస్ట్లో ఎలా ఉండేది, ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, అండ్ ఎప్పటికెళ్ళా వాళ్ళ నుంచి కమ్యూనికేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది ఈ వీడియో ద్వారా చూద్దాం. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తానండి. ఓకేనా? రీసెంట్గా వేరే వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను, ఛానల్లోనే చెక్ చేయండి. ఇది పైల్ 1 అండి, అండ్ పైల్ 2 ఆల్రెడీ మీకు మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే పర్సన్ డిసైడ్ అయ్యారో ఆ పర్సన్ రీడింగ్ చూడాలంటే ఇది, అండ్ లేదా ఇది మీ ఇంట్యూషన్ ఏది చెప్తే అలా ఫాలో అవ్వండి. లేదంటే న్యూ పర్సన్ గురించి చూడాలి, పాతది ఎండ్ అయిపోయింది ఇంకా పాతది వద్దనుకుంటే వాళ్ళు ఎలా ఏమనుకుంటున్నారు, లేదా న్యూ పర్సన్. ఈ విధంగా ఎలా అయినా సరే మీ ఫ్రెండ్ గురించి కూడా చూడొచ్చండి, మీ క్రష్ గురించి కూడా చూడొచ్చు. ఓకేనా? ఫస్ట్ పైల్ 1 రీడింగ్ అనేది ఎలా ఉందో చూద్దాం. ఓకేనా? ఇది పైల్ 1. పైల్ 1 రీడింగ్ చూద్దామండి. మీ ఎనర్జీ ఎలా ఉంది అంటే, ప్రజెంట్ మీరు సెలబ్రేషన్లో ఉన్నారండి. చాలా హ్యాపీగా జాలీగా ఉన్నారు, అండ్ పీస్ఫుల్గా కూడా ఉన్నారు పాస్ట్లో కంటే కూడా. అండ్ మీ పర్సన్ యొక్క ఎనర్జీ ఎలా ఉందంటే, వాళ్ళు అంత బాగాలేదండి. ప్రజెంట్ ఏదో విషయంలో చాలా సఫర్ అవుతున్నారు, అండ్ రీసెంట్గా చాలా పెద్ద బ్యాడ్ న్యూస్ కూడా విన్నారనమాట. సో వాళ్ళ ఎనర్జీ అనేది అంత బాగాలేదు. మీ రిలేషన్షిప్ ఎలా ఉంది అంటే, ఇంకా నిజాలు అనేది తెలియాలండి. మీరు అతని గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి, అండ్ మీ రిలేషన్షిప్ విషయంలో చాలా విషయాలు ఐడెన్లోనే ఉన్నాయి. ఇంకా చాలా విషయాలు క్లియర్గా కమ్యూనికేట్ చేయలేదు, అండ్ ఇందులో సీక్రెట్స్ కూడా ఉన్నాయండి. కమ్యూనికేషన్ అనేది క్లియర్గా లేదండి. అండ్ పాస్ట్లో ఎలా ఉండేది అంటే, పాస్ట్లో మిమ్మల్ని స్టక్ చేయాలి అని చూశారు, బట్ స్టక్ చేయలేకపోయారు అక్కడే. ప్రజెంట్ మీ టైం అనేది రన్ అవుతుందండి. సో రిలేషన్లో అయితే మూమెంట్ లేదు. ప్రజెంట్ మీరు సెలబ్రేషన్లో ఉన్నారండి. ఓకేనా? ఈ రిలేషన్షిప్ విషయంలో ఏంజిల్ ఏం చెప్పాలనుకుంటున్నారు? నచ్చు యువర్ రిలేషన్షిప్ లైక్ బ్లూమింగ్ ఫ్లవర్స్. ఎస్, మీరు ప్రతి దాంట్లో కూడా ఒక కొత్తదనాన్ని కోరుకుంటున్నారండి. దట్ ఈజ్ ఏంటంటే, ఇది ఇలా ఉండాలి అంటే ఈ విధంగా ఉండాలి అని ఒక క్లారిటీ, దానికి ఉన్న ఫ్రాగ్రెన్స్ ఏంటంటే, వాటర్ ఎక్కడేసినా ప్యూర్గానే ఉంటుంది కదా. సో మీ లవ్, మీ కేరింగ్ కూడా అలాగే ఉంటుంది. ఫ్లవర్స్ బ్లూమ్ చేసినట్టు ఒక అంటే అంత స్వచ్ఛంగా ఉంటుంది అని చెప్తున్నారండి. ట్రూ లవ్ అనమాట. ఏ డీప్ అండ్ ఎండ్యూరింగ్ కనెక్షన్ గోయింగ్ బిహైండ్ సూపర్ఫిషియల్ అట్రాక్షన్. మీరు మామూలుగా ఎవరికి కూడా అంత ఈజీగా అట్రాక్ట్ అవ్వరండి. ఎవరైతే మీకు కరెక్ట్, ఎవరైతే మీ సోల్మేట్ అని మీకు అనిపిస్తుందో, ఎవరినైతే మీరు నమ్ముతారో వాళ్ళకి మాత్రమే అట్రాక్ట్ అవుతారు అని చెప్తున్నారు. డోర్ పాత్ ఏంటంటే, అన్ ఆపర్చునిటీ ఈజ్ అబౌట్ టు ప్రెజెంట్ ఇట్ సెల్ఫ్ దట్ లీడ్స్ యూ టు ఏ న్యూ పర్సన్. ప్రజెంట్ మీకు పాస్ట్ పర్సన్ చూపించట్లేదండి. మీ పాత్కి మీకు డిజర్వ్ అయింది న్యూ పర్సన్ ఒకరు మీకోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు త్వరలోనే వస్తారని చెప్తున్నారు. ఎప్పటికెళ్ళి వస్తారో చూద్దాం. వితిన్ 3 monthsలో వాళ్ళు మీతో మాట్లాడతారండి. ఓకేనా? వితిన్ 3 monthsలో వాళ్ళ దగ్గర నుంచి మీ కమ్యూనికేషన్ అనేది వస్తుంది అని చెప్తున్నారు. పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. మీ నేమ్లో స్టార్టింగ్ లెటర్ని కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఓకేనా? మీకు ఇంకా మీ పర్సనల్ రీడింగ్ కావాలంటే ఇంకా డీటెయిల్డ్గా నేను పర్సనల్ రీడింగ్ చెప్తానండి. ఓకేనా? డైరెక్ట్గా వాట్సాప్ చేయండి, డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఉంది. ఇప్పుడు పైల్ 2 యొక్క రీడింగ్ చూద్దాం. పైల్ 2 యొక్క ప్రజెంట్ ఎనర్జీ, మీరు దేని గురించో పాత్స్ చూస్తున్నారంటండి, దారులు చూస్తున్నారంట. రిలేషన్షిప్లో అయ్యుండొచ్చు, లేదంటే ఏదో ఒక కొత్తది, ఆల్రెడీ ఒక థాట్, ఒక క్లారిటీ మీ దగ్గర ఉంది. సో అది ఎలాగా, ఏం చేయాలి అని చెప్పి దేని గురించో ఆలోచిస్తున్నారంటండి. అండ్ మీ పర్సన్ వచ్చేసరికి వాళ్ళు వేరేకి ఎవరికో పని చెప్పే పనిలో ఉన్నారు. సో టీచ్ చేస్తున్నారు వాళ్ళు. రిలేషన్షిప్కి దారి ఉందండి. రీయూనియన్ అవుతుందా? అవుతుంది. అండ్ మీ ఇద్దరు తిరిగి కలుస్తారంటే ఎస్ కలుస్తారు. అండ్ ఇద్దరు కూడా దారులు చూస్తున్నారు. ఇంకొకళ్ళు వాళ్ళ పనిలో ఏదో టీచ్ చేస్తూ ఉన్నారండి. మీరు దారుల కోసం చూస్తున్నారు. పాస్ట్లో ఎలా ఉండేది అంటే, డివైన్ అనేది పాస్ట్లో కనెక్షన్ని కట్ చేసేసారండి. ఎందుకంటే మీకు అప్పుడు ఆ పర్సన్ కరెక్ట్ కాదు. ఓకేనా? సో అండ్ ప్రజెంట్ మీరు కట్ చేసేసారు పాస్ట్లో కూడా. ప్రజెంట్ ఏంటంటే, ఫ్యూచర్లో పాస్ట్ పర్సన్ తిరిగి మీ లైఫ్లోకి రావడానికి ఛాన్స్ లేదు.
ఫ్యూచర్లో ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ లైఫ్లోకి రాలేరండి. ఓకేనా. వర్క్ అనేది చాలా స్లో మోడ్లో ఉంది. అసలు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ దగ్గర నుంచి యాక్షన్ ఏమీ లేదు. దారి చూస్తున్నారు అంతే, లైట్ పట్టుకొని వెళ్ళాలా వద్దా అసలు ఆ మూమెంట్ లేదండి వాళ్ళలో. వర్క్ విల్ బీ ఆన్ స్లో మోడ్. వాళ్ళు వేరే పని ఏదో చేస్తున్నారు, ఎవరికో ఏదో టీచ్ చేస్తున్నారు వాళ్ళు. ఈ రిలేషన్షిప్ విషయంలో ఏంజల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు చూద్దాం. ఓకేనా. ఇండివిజువాలిటీ. బీ వ్యారీ ఆఫ్ పొసెసివ్ పార్ట్నర్స్. మెయింటైన్ యువర్ ఇండివిజువాలిటీ. మీ ఇండివిజువాలిటీని మెయింటైన్ చేయండి. ఓకేనా. అండ్ దానికి ఎక్కువగా బౌండరీస్ అనేది మిమ్మల్ని మీరు అనేది తగ్గించుకోవద్దు, ఒక లిమిట్ వరకే అని చెప్తున్నారు. అండ్ సెల్ఫ్ లవ్ చేయండి అని చెప్తున్నారు. స్పార్క్స్. కీప్ ద స్పార్క్స్ ఫ్లయింగ్. సర్ప్రైజ్ ఈచ్ అదర్ విత్ గెస్చర్ ఆఫ్ లవ్. ఇల్యూషన్స్. మీరు చేసే ఏదైతే ఎమోషన్స్, కేరింగ్, లవ్ అనేది ఉందో దాంట్లో ఒక స్పార్క్ ఉందండి. అదొక ట్రూ నేచర్. అది అందరికీ రాదు. సో కీప్ ఆన్ దట్. మీకు ఏదైతే ఒపీనియన్ ఉందో లవ్ మీద, ఆ ఒపీనియన్ అలాగే ఉంచండి. పర్సన్ తప్పేమో కానీ మీరు మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క ఇంట్రెస్ట్ తప్పు కాదు అని చెప్తున్నారు. అండ్ ఇల్యూషన్స్. బీ అవేర్ ఆఫ్ లవ్స్ ఇల్యూషన్స్. సీ రియాలిటీ క్లియర్లీ. ఏదేమైనా సరే ఏం జరుగుతుంది అనేది క్లియర్గా చూడండి. ఓకేనా. ఇల్యూషన్స్ అన్నీ అలా ఉండొచ్చు, అందుకే ఇలా రాలేదు అలా అని అనుకోవద్దు. ఓకేనా. ఇల్యూషన్స్ అన్నిటినీ పక్కకు పెట్టేయండి. క్లియర్గా ఏంటి అనేది చూడండి అని చెప్తున్నారండి. ఓకేనా. పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ మీ నేమ్లో స్టార్టింగ్ లెటర్ని కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 పైల్స్ వాళ్ళకి మన ఏంజల్ ఏం మెసేజ్ ఇస్తుందో చూద్దాం. ఓకేనా. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి. మన కలెక్టివ్కి ఎవరైతే పైల్ 1 చూస్ చేసుకున్నారో వాళ్ళకి లవ్ విషయంలో సక్సెస్ కన్ఫర్మ్ అండి. అండ్ పైల్ 2 చూస్ చేసుకున్న వాళ్ళకి యు ఆర్ రెడీ ఫర్ ద నెక్స్ట్ న్యూ లవ్. ఓకేనా. అండ్ పైల్ 1 చూస్ చేసుకున్న వాళ్ళకి ఏంటంటే డివైన్ మీద ట్రస్ట్ ఉంచండి. ఖచ్చితంగా మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో మీ సోల్మేట్ని మీరు అట్రాక్ట్ చేస్తారు అని చెప్తున్నారు. పైల్ 2 అండి. లిజన్ టు యువర్ ఇంట్యూషన్. పాస్ట్ పర్సన్ విషయంలో మీ ఇంట్యూషన్ని మీరు వినండి. ఏది కరెక్ట్ ఏది కాదు అనేది మీ ఇంట్యూషన్ అనేది మీకు చెప్తుంది. ఆ పర్సన్ కరెక్టా కాదు అనేది మీ ఇంట్యూషన్ మీకు చెప్తుంది అని చెప్తున్నారు. అండ్ పైల్ 1 వచ్చేసరికి ఏంటంటే ఎస్ ఆర్ నో. అండ్ క్వశ్చన్ మీరు ఏదైనా అడిగి ఉంటే ఆ పర్సనా కాదా, న్యూ పర్సనా అని ఏదన్నా మీరు రీడింగ్ చూస్తున్నప్పుడు అనుకుని ఉంటే ఎస్, దానికి ఆన్సర్ ఎస్ అండి. అండ్ పైల్ 2 వాళ్ళు సైన్ కోసం వెయిట్ చేయండి. అండ్ మీ న్యూ పర్సన్ ఎవరు అండ్ ఎలా ఉంటారు, ఏ విధంగా మీట్ అవుతారు, ఎక్కడ మీట్ అవుతారు అని ఫ్యూచర్లో రీడింగ్స్ చేస్తాను. ఓకేనా. అండ్ సైన్స్ అనేది చూస్తూ ఉండండి. మీకు బిఫోర్ సైన్స్ ఏమొస్తాయి అనేది కూడా ఫ్యూచర్లో వీడియో చేద్దామండి. ఓకేనా. మీకు ఏంజల్ కూడా సైన్స్ ఇస్తారంటే చూస్తూ ఉండండి అని చెప్తున్నారు. అండ్ పైల్ 1 వచ్చేసరికి క్లియర్గా కమ్యూనికేట్ చేయండి పాస్ట్ పర్సన్స్తో. అలాగే న్యూ పాత్ అనేది డోర్వే అనేది ఓపెన్లో ఉంది. ప్రజెంట్ మీ రిలేషన్షిప్కి ఓపెన్లో లేకపోయినా బట్ ఏంటంటే మీకైతే పాత్ క్లియర్గా ఉందండి. ఎవరితో అయితే మాట్లాడుతున్నారో వాళ్ళతో చాలా క్లియర్గా మాట్లాడుకోండి అని చెప్తున్నారు. పైల్ 2 ఫర్గివ్నెస్. పాత వాళ్ళని ఫర్గివ్ చేసేయండి అండ్ మూవ్ ఆన్ అయిపోండి. అండ్ పాస్ట్ కర్మ, పాస్ట్ లవ్ నుంచి హీల్ అవ్వడం కొంచెం టైం పట్టినా ఇంపాసిబుల్ అయితే ఏది కాదు. అండ్ మోరోవర్ మీకు వాళ్ళ మీద ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. సో మీరే పాస్ట్లో కట్ చేసేసారు కాబట్టి క్లియర్గా. సో దెర్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్ ఎట్ ఆల్. కాబట్టి ఫర్గివ్ చేసండి, ఆ విషయం ఫర్గివ్ చేసండి. ఆ పర్సన్ని, సిచ్యువేషన్స్ని, హ్యాపీనింగ్ ఏదైతే జరిగిందో దాన్ని మొత్తాన్ని ఫర్గివ్ చేసేసి అండ్ మూవ్ అవ్వండి, ముందుకి మూవ్ అవుతూ ఉండండి అని చెప్తున్నారండి. ఓకేనా. పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇలాంటి రీడింగ్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఛానల్లో చాలా వీడియోస్ చేశానండి రీసెంట్గా. ఎనర్జీ రీడింగ్స్ చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.